ప్రేమ ధీరజ్‌ని బయటికి విడిపించాలి అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే అని నిర్ణయించుకొని భద్రావతి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమని వెతుక్కుంటూ వచ్చిన నర్మద ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళడం చూసి, "ప్రేమ ఆగవే" అంటూ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. ఇంకా అప్పటికే ప్రేమ సేనాపతి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా నర్మద కూడా వెళ్ళి ఉంటుంది ప్రేమ వెనకాలే. మరోవైపు వల్లి, సుకన్య ఇద్దరు కూడా వాళ్ళ వెనకాలే వెళ్లి గుమ్మం దగ్గర నించొని వాళ్ళ మాటలు విందామని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అది పుట్టింటికి వెళ్ళిపోయింది, పీడ పోయింది అని వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ప్రేమ నేరుగా సోఫాలో కూర్చున్న భద్రావతి దగ్గరికి వెళ్లి అత్త అని పిలవడంతో భద్రావతి చాలా హ్యాపీగా లేస్తుంది. ఇంకా నేను వచ్చేసానత్త. ఆ ఇంటిని వాడిని ధీరజ్‌ని వదిలేసి ఇంటికి వచ్చేసాను. నువ్వు ధీరజ్‌ని విడిపించేస్తానని చెప్పావు కదత్త! పదత్త వెళ్దామని ప్రేమ అంటూ ఉంటుంది. రేయ్ సేన రారా మన ప్రేమ ఇంటికొచ్చేసిందిరా అని భద్రావతి చాలా హ్యాపీగా పిలుస్తూ ఉంటుంది. అయ్యో! దీన్నెలా ఆపాలి అని నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా సేనాపతి కూడా అమ్మ ప్రేమ ఇంటికొచ్చేసావా తల్లి? నువ్వు ఎప్పుడెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నానమ్మా అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ప్రేమ ఏమో పదత్త మనం వెళ్లి ఇప్పుడే ధీరజ్‌ని రిలీజ్ చేపిద్దామని మాట్లాడుతూ ఉంటుంది. మరేం చేస్తారో, ఏం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.